ఇప్పటిదాకా మనం గుండేటి నారాయణ గారి కళా ప్రస్థానాన్ని చూసినాం. అంటే బాపు ఎక్కడెక్కడి ప్రాంతంలో ప్రోగ్రామ్ చేసిండు, ఎన్ని భజనల కొరకు ఎంత దూరం పోయిండు, ఎన్ని మెమోంటోలు, ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఎన్ని ప్రశంసా పత్రాలు వచ్చినాయి, ఎంతమంది అభినందనలు అందుకున్నాడు అనే కళా ప్రస్థానాన్ని తన యొక్క సీళ్ళు, మెమోంటోలు అవన్నీ కూడా మనం చూస్తూ మాట్లాడుకుంటూ చిన్న పాటలు కూడా పాడుకోవడం జరిగింది. ఇప్పుడు బాపుని మళ్ళీ ఒక కొత్త కోణంలో కూర్చోబెట్టిన ఇప్పుడు బాపు యొక్క కుటుంబ నేపథ్యం, ఈ రంగంలోకి ఎట్లా వచ్చిందని తెలుసుకుందాం. బాపు, కళారంగంలోకి నువ్వు ఎప్పుడు వచ్చినావు? నీ వయసు దాదాపు అప్పుడు ఒక 25-26 సంవత్సరాలు. 25-26 సంవత్సరాల వయసు అప్పుడు ఇటు వచ్చినావు. అంటే ఈ పాటల వైపు, ఈ నాటకాల వైపు, ఈ డ్రామాల వైపు నువ్వు ఎట్లా ఆకర్షితునివైనావు? అంటే ఊళ్ళో మన గోదావరికంలో పెద్ద బహిరంగ సభ జరిగింది. దేనికోసం? ప్రజా గాయకుడు గద్దార్ వచ్చిండు. అక్కడ బాపుకు టర్నింగ్. అయితే ఇది మామూలు కాదు, వినూరిగా చూడుర్రి ఈ కథ. అమ్మకి ఎరక, బాపుకి ఎరక ఈ కళారంగంలో బాపు ఏం చేసిండని ఇప్పుడు మీ అందరికి తెలుస్తుంది. అయితే ఆ రోజు అందరు పోతారు, దండోర వినట్టు ప్రజలంతా పోతారు. అరే నేనెందుకు పోవద్దు, నేను కూడా చూస్తా. ఈ ప్రజా ఇంకా గాయకుడు ఎవరు, ప్రజా గాయకుడు ఎవరు, నేను కూడా చూసేస్తా. అందరు అంటారు కదా గద్దర్ సాబ్ బాగా పాడతారు అంట, నేనెందుకు చూడదు అని పోయేటోళ్ళు. అక్కడ జనం ఇక లెక్కలేని జనం. ఆ రోజులో కూడా కొద్దిగా జనం ఉన్నట్టు ఈ జనం అంతా అక్కడికి వెళ్ళిపోయారు. పోయేటోళ్ళకు గద్దర్ అక్కడ పాటలు పాడతాను. ఎంత మంచి పాటలు ఉన్నాయి, ఈ ఇంత మంచి పాటలు ఏడు, ఇదే నా మొదటిసారి నేను అని. అప్పుడు ఆ గద్దర్ అన్న పాట పాడతాడు. ఏం పాట? వీరులారా సూరులారా పోరు చేసే బిడ్డలారా, వీరులారా సూరులారా పోరు చేసే బిడ్డలారా, మీరు ఒక్కరొక్కరు ఒరిగిపోతీరా మా బిడ్డలు, మీరు సుక్కలల్లో కలిసిపోతీరా మా బిడ్డలు. నాకు అబ్బా ఎంత మంచి పాట, ఇంత ఈ పిల్లలకి ఎందుకు పోవద్దు, మేము కూడా పోయి పాట పాడుకోవాలి ఇందులోనే ఉండి అని. అప్పుడు బుక్స్ అమ్ముతాను, రాజ్యాంగం అమ్ముతాను ఆ బుక్కులైనా. అప్పుడు ఆ టైం క్యాసెట్లు అమ్ముతాను. క్యాసెట్లు తీసుకొచ్చి ఆ బియ్యం సందుగల బియ్యం అడుగులో పెట్టినప్పుడు తీసి పట్టుకపోతాను. ఆ పాటలు ఉంటే పట్టుకపోతాను. సరే అని అంతలోకి ఈ వీళ్ళ ట్రిపుల్స్ గ్రూపు, ఆ జనశక్తి వాళ్ళు మాకు టచ్ అయ్యారు. ఇక్కడ ఐఎఫ్టీ అని గోదావరిలో బుక్కాని గారి ఐఎఫ్టీ అని పెట్టుకున్నాం. ఇందులో కూడా పాటలే పాడుతున్నారు అరుణోదయ కళాకారులు. నేను వాళ్ళెంబడి పోతాను. అటు హైదరాబాద్ తీసుకుపోతాను, వరంగల్ తీసుకుపోతాను, అంతటా వెళ్ళిపోతాను. ఇక అట్లతో వాళ్ళతో ఉండి కొన్ని రోజులకు ఆ కొప్పుల రాజనర్స్ అని పాట రాస్తాడు, పాడుతాడు. అప్పటికే అరే మరి మనమే నేనెందుకు రాయకూడదు ఈ పాటలు, నేను కూడా పాటలు రాస్తా. ఇప్పుడు ఇక పాడు ఏంది రాసుడు కాడికి వచ్చిన చూడు రీ బాపు గద్దరన్న పార్టీని ఆకర్షితుడై పాట కోసం పైన తర్వాత రాసుడు, మళ్ళా కొప్పుల నర్సన్న రాజనర్సన్న చూసి మళ్ళా నేనెందుకు రాయొద్దని రాసుడు మొదలు పెట్టిన. అట్లా పాటలు రాసుడు మొదలు పెట్టినాం. ఫస్ట్ పాట సీనన్న మీద, అమరుడైన సీనన్న, ఆయన మీద పాట వాళ్ళందరూ రాశారు. రాజనర్సన్న రాస్తాడు. పోరికెళ్ళిపోయినాడన్నా మా సీనన్న, పోరికెళ్ళిపోయినాడమ్మా మా సీనన్న పాడతాంటే నేను పాడతా ఒక పాట, నేను రాస్తా అని. అప్పుడు నేను అప్పుడప్పుడు ఇంటికి వచ్చి నేను పాట రాసుకున్నా. ఎర్రెర్రని దారుల్లో ఎర్ర పూల దారుల్లో, ఎర్రెర్రని దారుల్లో ఎర్ర పూల దారుల్లో, ఏడికెళ్ళిపోయినడన్నా మా సీనన్న, పోరుకెళ్ళిపోయినడమ్మా శ్రీనివాసురెడ్డి. నైట్ డ్యూటీ పోయేటప్పుడు రౌడీగాళ్ళు గుండాగాళ్ళు మాటుగాసి నిన్ను చంపిరా మా సీనన్న. మొత్తం ఆడవాడించైనా వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఏడుతాండ్రు. వాళ్ళు మాకు తెలుసు అంతకుముందే. అట్లా పాట పాడుకుంటా అరుణోదయ అంటే ఇక చిక్కిపోయినా. సంస్కృతిలో కార్యక్రమాలు చేసి చిక్కిపోయినా. ఈ బొగ్గుని కార్మిక సంఘం అని ఐఎఫ్టీ అని పెట్టుకున్నారు. మరి పెట్టుకున్నప్పుడు అరుణోదయాలకు అందరు పాటలు రాస్తాను బుక్స్లా. నేను కూడా రాయాలి, నా పాటలు కూడా అందిస్తా అని భిక్షమాన ఉండే అప్పుడు అన్నకి ఇవ్వగానే జనగామ రాజనర్స్ అని 2 పాటలు తీసుకొని అందులో పెయింటింగ్ చేసిండ్రు.
తిరుగుబాటులో ఒకటి ప్రింటింగ్ చేశారు. ఇందులో ఏం చేసిందంటే సింగరేణి కార్మికుల బాధలు. అట్లా సింగరేణి ఓ కార్మిక విప్లవం మన బాటరా, సింగరేణి ఓ కార్మిక విప్లవం మన బాటరా, అన్నరారా కార్మికన్నా అన్నరారా కార్మికన్నా దోబిడి దొరల తరిమి కొట్టరా, సింగరేణి ఓ కార్మిక విప్లవం మన బాటరా, బాయి పని చేసేటోడ భజన దొర అనేటోడ, భజన బతుకులు మారాలంటే ఎత్తిన జెండా దించకురన్నా, సింగరేణి ఓ కార్మిక విప్లవం మన బాటరా. అదొక పాట. నాకు అప్పుడు కామ్రేడ్ భిక్షమన్న చూసిండు. చూసి నువ్వు ఒక పాట రాయాలే అని భిక్షమన్న అడిగినాకంటే రాస్తాను, నేను కూడా పాట రాస్తాను. రాసినాక అప్పుడు రాసి అన్న దగ్గరికి పోతే నువ్వు ఎట్లా పాడినవు, ఎట్లా రాసినావు అనగానే నేను ఏం చేసిన అంటే దేశం మీద ఈ దేశం ఏం జరుగుతుంది, అప్పుడు ఏందిరో ఈ దేశం ఎటు ఎటు పోతుంది ఏమైపోతుంది రో, ఏందిరో ఈ దేశం ఎటు ఎటు పోతుంది ఏమైపోతుంది రో, ఏందిరో ఈ దేశం, భవనాల మంత్రిగా అటు భవనాలను మింగుతుండు, రోడ్ల మంత్రిగా అటు రోడ్లనే నాకుతుండు, మనమాదిగా మంత్రి చెప్పులనే నాకబట్టి, ఏందిరో ఈ దేశం ఎటు ఎటు పోతుంది ఏమైపోతుంది రో, ఏందిరో ఈ దేశం, ఖమ్మం కరీంనగర్ వరంగల్ నిజామాబాదు, ఖమ్మం కరీంనగర్ వరంగల్ నిజామాబాదు, తిన తిండి లేదు కట్టుబట్ట కరువాయే, ఆకలితో ప్రజలంతా అల్లాడిపోతుంటే ఎదురు తిరిగిన వాళ్ళందరిని ఎన్కౌంటర్ చేస్తాను, ఏందిరో ఈ దేశం. ఇట్లా దేశం ఆయన బుక్ ప్రింటింగ్ ఇచ్చారు. అట్లా కొంతకాలం అయినాక మేమిద్దరం నెమ్మేన ఇంత మేము అంటే అప్పటికి ఉద్యమంలో పోయేసరికి గతరన్న పాటకు ఆకర్షితుని అయి ఉద్యమంలో పోయినావు కదా, అప్పటికి నీకు వెళ్ళైందా బాబు? అయింది. వెళ్ళలేదు అప్పటికి అమ్మ నీతో చిన్నప్పుడే పెళ్ళి అయింది. అయితే ఇక అందులో ఇంకా జనశక్తులు వచ్చి వాళ్ళతోటి అనేకమైన పోరాటాలలో ఉండు, అట్లా అరెస్ట్లు అవడు. అంటే అప్పటికి ఇంకా అమ్మ నువ్వు చేసుకునేసరికి నువ్వు ఈ ఉద్యమంలో పోలే, చేసుకున్నాక చిన్నతనంలో అయినా అప్పుడే చేసుకోక ముందు పోలే, అంత ముందు చేసుకోక ముందు పోతే నీకు పిల్లని అయిపోదు అమ్మ కదా కదా బాబు. సరే అయినా ఇప్పుడు అమ్మ చాలా మంచిది. అమ్మ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అమ్మ ప్రేమ అనురాగం ఆప్యాయత, అందుకే నువ్వు ఇట్లున్నావు అంతేనా బాబు? మరి నీకు మ్యారేజ్ అయినాకనే పోయినావు, ఇప్పుడు అనేక ప్రాంతాలు తిరిగినావు, పాటలు రాసినావు, పాడినావు. పిల్లలు ఎంతమంది బాబు? ముగ్గురు. వాళ్ళు అంతా అబ్బాయిలు అమ్మాయిలా? అబ్బాయిలే ముగ్గురు. పెద్ద కొడుకు పేరు నాగరాజు, ఆయన కూడా ఎంబీఏ చేసాడు. రెండో అబ్బాయి కృష్ణ, ఆయన ఎంకమ్ చేసాడు. వాళ్ళ భార్య ఎంకమ్, పెద్దని భార్య కూడా ఆమె కూడా ఎంబీఏ చేసింది. చిన్న ఆయన క్రాంతి కుమార్ డిగ్రీ చేసాడు, ఆయన భార్య 10th చదివింది. అందరికి పెళ్లిళ్ళు అయినాయి, అందరికి ఎవరికాళ్ళు పిల్లలు అయినా సెటిల్ అయినరు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇద్దరే ఉంటారా, పిల్లలు ఉంటారు? ఇక్కడ మేము ఇద్దరే ఉంటాం. క్రాంతి వేరే కాడ ఉంటాడు, కిరాయి ఉంటాడు. పని కోసం మా కృష్ణ కూడా కిరాయి తీసుకొని వేరే కాడ ఉన్నాడు. పెద్ద అబ్బాయి తిరుపతిలో ఉంటాడు. అంటే ఎవరి పనుల వాళ్ళు ఎవరి బిజినెస్ లో వాళ్ళు సెట్ అయ్యారు, వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళ దారిలో వాళ్ళే వెళ్ళిపోతారు. అయితే నేను ఎప్పుడైనా ఈ భజన్లో గానీ తెలంగాణ ప్రోగ్రాం ఎన్ని రోజులు పోయినా గానీ మా పిల్లలు అద్దాను, అస్సలు అద్దాను. ఎటు పోతారంటే భజనకు పోయినరు, లేదా తెలంగాణ ప్రోగ్రాంలో వేయండ్రు, ధూమ్ధామ్ కార్యక్రమాలు వేయండ్రు అన్నప్పుడు సరే అని వాళ్ళు ఏమన్నారు, సరే నన్ను స్టార్ట్ రాసుకో అని అన్ని చెప్తారు. సరే బాబు, మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఒక ధూమ్ధామ్ పాట. నువ్వు అనేక వేదికల మీద అప్పుడు ఉద్యమం టైంలో పోయి పార్టిసిపేట్ చేసినావు కదా, ఉద్యమాలల్లో ధూమ్ధామ్లల్లో మరొక ఉద్యమ పాట, ఒక తెలంగాణ ధూమ్ధామ్ పాట మన జోర్దార్ టాలెంట్ షో. తెలంగాణ అంటే నేను అమరవీరులది ఒక పాట రాసుకున్నది, విద్యార్థి అమరవీరులది.
ప్రత్యేక రాష్ట్రముకై ప్రాణాలర్పించినారు, ప్రత్యేక రాష్ట్రముకై ప్రాణాలర్పించినారు, తెలంగాణ కొరకు మీరు బలిదానాలయ్యినారు. ఏ తల్లి కన్న బిడ్డలే మా వీరులారా, తెలంగాణ ముదు బిడ్డలే. విద్యార్థులారా ఉస్మానియా క్యాంపసులో ఉద్యమాల ఉరుము మెరిసే లాఠీలకు తూటాలకు ఎదురు తిరిగి నిలిచినారు. జై తెలంగాణ అంటూ జై కొట్టి జెండెత్తినారు. మంటల్ల మాడిపోదిరా విద్యార్థులారా, ఆరిపోని వెలుగు జ్యోతులే విద్యార్థులారా. అన్నం అన్నకి అందరూ పాడుకున్నారు, వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు పాడుకున్నారు. అయితే ఈ ఉద్యమ స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ ఉద్యమాల అందులో కూడా ఫస్ట్ పాట రాసుకున్నా నేను. ఎట్లా రండన్నో పోదాం మనము తెలంగాణ మన సాధన కరుగు, రండన్నో పోదాం మనము తెలంగాణ మన పురిటి గడ్డరా తెగించి పోరాడుదామురా, తెలంగాణ మన పురిటి గడ్డరా తెగించి పోరాడుదామురా. రామగుండము రగులుతున్నది, అగ్నిగుండమై మండుతున్నది, రండన్నో పోదాం మనము తెలంగాణ మన సాధన కొరకు, రండన్నో పోదాం మనము. పల్లె నుండి మరి ఢిల్లీ దాకరా ఎటు చూసిన తెలంగాణ లొల్లిరా, పల్లె నుండి మన ఢిల్లీ దాకరా ఎటు చూసిన తెలంగాణ లొల్లిరా. తెలంగాణ పాట ఫస్ట్ రాస్తే వాళ్ళు కూడా అందరూ వాళ్ళు కూడా మేము కూడా వాడుకుంటామని వాళ్ళు కూడా పాడు మొదలు పెట్టిండ్రు. తర్వాత ఇక చిన్న చిన్న కొన్ని కూడా వాళ్ళకు అందించిన తర్వాత జయశంకర్ చనిపోయిండు. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కూడా అందరూ పాస్తాను కొంతమందే రాసుకున్నారు, ఎవరు రాసుకోలేదు. అది వరంగల్లో ఎవరో రాసుకున్నారు. నేను కూడా రాయాలి జయశంకర్ సార్ పాట, మనం ఎందుకు రాయొద్దు అన్న, తెలంగాణకు అసలు ఒక పునాది లాగా ఉన్నాడు కదా అని సార్ మీద రాయాలి. జయశంకరు సారు నీవు జనములోనే ఉన్నావు, జయశంకరు సారు నీవు జనములోనే ఉన్నావు, తెలంగాణ పోరుకే సమరము సాగించినావు, తెలంగాణ పోరుకే సమరము సాగించినావు. జయశంకరు సారు నీవు జనములోనే ఉన్నావు, తెలంగాణ పోరుకే సమరము సాగించినావు, 10 జిల్లాల తెలంగాణ వేగు సుక్కవైనావు. అప్పుడు 10 జిల్లాలు ఉండే, 10 జిల్లాల తెలంగాణ వేగు సుక్కవైనావు, సంటి పాప నవ్వుల్లో రూపు చూసుకుంటాము. జయశంకరు సారు నీవు జనములోనే ఉన్నావు, తెలంగాణ పోరుకే సమరము సాగించినావు, 10 జిల్లాల తెలంగాణ వేగు సుక్కవైనావు. శంకర్ సార్ కూడా రాసుకున్నా, పనే ఇది చదువుకోవాలి. అమ్మాయి ఏమైనా పోనీ ఏమన్నా పొమ్మని ఇట్లా పాటలా కానీ ఇట్లా ఈ చిన్న పిల్లల్ని వేసుకొని పండుకునేది ఇంట్లోనే. పోలీసు వాళ్ళు వచ్చేది, గుండాలు వచ్చేది. అప్పుడు ఆయన భయపడలేదు. జైలుకు పోయినప్పుడు కూడా మా చిన్న పిల్లవాడు కడుపులో అక్కడికి సంతూర్ జైలు కాడికి వచ్చేది, సబ్ జైలుకి వచ్చేది. మా నాన్న పార్టీలో 9 కేసులు అయినాయి కదా, ఆ కేసు 307 కింద ఈ ప్రాంతంలో మీరు చేసిన ఈ ప్రాంతంలో అయినాయి. వేరే కరీంనగర్ పోయినప్పుడు ఇట్లా వాల్ పోస్టర్ వేసినప్పుడు కూడా, అప్పుడు ఎన్వి కృష్ణ అన్న వినిపించినప్పుడు అప్పుడు పోతే కూడా అరెస్ట్ చేసిండ్రు. అట్లా జైల్లో పంటి పోతే కూడా అమ్మ ఏమనలేదు, రాగాలు సర్టిఫికేట్ ఇచ్చింది జైలు. మళ్ళీ నేను సింగరేణిలో డ్యూటీ చేసుకోవాలి, అది చూపెట్టాను మళ్ళీ తీసుకుంటారు. అంటే అప్పటికి మరి కేసులన్నీ కొట్టేసి ఇంకా కొట్టేయలేదు, మళ్ళీ అట్లే చేసుకుంటామే అన్న. జైలు వచ్చినా కూడా పని చేసుకుంటా, ఆన్లైన్ పార్టీ పని చేసుకుంటాయన్నా. పోతే అమ్మ కూడా ఏమలేదు, సరే చెయ్యి, నువ్వు విప్లవం కోసం పని చేస్తాను కదా, నువ్వు విప్లవం కోసం పని చేయి, 10 మందికి మేలు చేయాలి కదా అంటే. అప్పుడు మన ఇంటికి శనివారం బంద్. అప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి ఇలా మన పంచాయతీ మాకు చెప్పని వచ్చేది. అప్పుడు మా వెనక ఉంటారు కదా జనం అంతా, అట్లా చేసి మళ్ళీ కొద్ది తర్వాత ఏమైంది, మేమే ఇద్దరం పోయినాం వాళ్ళ కలిసి. అప్పటికి పార్టీ కూడా కొంచెం ఇక మాకు ఇదేంటి మేము ఇక్కడ రామని అని చెప్పి పెద్దవాళ్ళకి మేమిద్దరం కలిసి వెళ్ళి వచ్చినాం.
ఊరుకున్నాం. అంటే ఎంతైతే ఇష్టంగా పోయినావో ఆకర్షితునివై అంత గౌరవంగా పోయి చెప్పి ఇక్కడ నుంచి నేను ఈ కార్యకలాపాలు పాల్గొనడం నన్ను దేనికి విలువకండి మర్యాద పూర్వకంగా చెప్పి బయటకు వచ్చి చెప్పిన తర్వాత కొంతకాలం అట్టుగానే ఉన్నా. అప్పుడే మన తెలంగాణ మూవ్మెంట్ లా కేసీఆర్ తెలంగాణ కావాలి మాకు అదే అన్ని గొడవలు చేస్తున్నారు. ఇవన్నీ అమ్మ చూసింది. వాళ్ళు కొప్పుల రాజనర్స్ అన్న పల్లెలింగ అన్న జనగామరాయన అందరు పోయి పాడుతాను చేతుల మీద గోసి గొంగడేసుకొని నువ్వెందుకు పోవద్దు అని తర్వాత నేను తర్వాత చూస్తా పోనే అన్న. మళ్ళీ పోయి కొప్పుల రాజనర్స్ అన్నకు కలిసి జనగామరాజనర్స్ కలిసి మరి అన్నం తీసుకపోవాలి మీరు ఎంబడి అట్టిగా ఉండద్దు మా ఇంట్లో. అమ్మ పోయి కలిసింది. అమ్మాయి పోయి కలిసింది. బాగా ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత అప్పుడు అమ్మకు కళాభివందనాలు. ఎందుకంటే నువ్వు పోవాలని ఇంట్రెస్ట్ అమ్మకు కూడా ఉంది. ఇప్పుడు పోతే ఏమంటారంటే ఏం పోగొడితే ఏం పాటలు తీ అప్పుడు ఉద్యమం తిరిగినావు ఇప్పుడు పాటలు అని తిరుగుతావా అవి మనకు తిండి పెడతాయా పురాణం చదివించి పెద్దగా చేసి ఇంతైనా బతుకుదేరు చూపించాలంట. కానీ కాదు నీకు ఇష్టం నీకు ఉద్యమం ఇష్టం. అప్పుడు అటు పోయినావు కదా ఇప్పుడు ఇటు పో రాష్ట్రం కోసం పో పాడుకోన్నది అమ్మ. అమ్మకు కళాభివందనాలు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాల పాటలు రాస్తా అంటే ఒకసారి మన ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్న చెప్పి పోటీలు పెట్టించాను. దాదాపు ఒక 35 నెంబర్స్ నాన్న పోటీలు పెట్టించాను. అందులో 30-40 మంది దాకా ఉన్నారు దగ్గర. అటువంటి మన బాగా మంచి మంచి యువకులు మంచి మంచి వాళ్ళు అందరూ అక్కడ కూర్చున్నారు. వచ్చి చూస్తే ఏంది నా పాట దొరుకుతలేదు నాకు. ఎందుకు ఇక్కడ ఉండని అనుకున్నా దొరకాలి. నాకు పాట దొరకకుండా మా నోట్లే ఉన్నది కదా పాట. నేను పోయినోడే కావాలి అని పోయినా. అప్పుడు భూపాలపల్లి పనిచేస్తా అన్న. ఫస్ట్ నాకు ఇవ్వాలి అని కొప్పుల రాజనర్స్తో చెప్పిన. రాజనర్స్ అంటే ఆయన కోల్వెల్లికి అద్దారు అన్నట్టు. సరే అన్న నువ్వే పో అన్నాక నాది పిలిచిర్రు. అప్పుడు నా పాట తెలంగాణ మీదనే. తెలంగాణ 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 రో వీర తెలంగాణ రో తెలంగాణ 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 రో వీర తెలంగాణ రో వీరులను కన్నగడ్డ తెలంగాణ రో వీర తెలంగాణ రో వీరులను కన్నగడ్డ తెలంగాణ రో వీర తెలంగాణ రో కవులు కళకారులున్న తెలంగాణరో మనది తెలంగాణరో నల్ల బంగారమున్న సింగారేణిరో వీర తెలంగాణరో తెలంగాణ తెలంగాణ తెలంగాణరో వీర తెలంగాణరో వీరులను కన్నగడ్డ తెలంగాణరో వీర తెలంగాణరో దేశానికి వెలుగునిచ్చే ఎన్టీపీసీరో వీర తెలంగాణరో దేశానికి వెలుగునిచ్చే ఎన్టీపీసీరో వీర తెలంగాణరో దన్న మోగేటి దప్పులెవరియో వీర తెలంగాణరో గల్ల గల్లు మోగేటి గజ్జలెవరియో వీర తెలంగాణరో తెలంగాణ తెలంగాణ తెలంగాణరో వీర తెలంగాణరో. మన సింగరేణిలో నల్ల బంగారం ఉన్నది పక్కకే ఎన్టీపీసీ దేశానికి వెలుగునిస్తుంది కదా అని రాసిన. అయినా నాకు చదువు దాదాపు 2వ తరగతి 3వ తరగతి పట్టముందే బంద్ అయిపోయింది. నేను చదువు లేదు బాగా. 2వ 3వ తరగతికి బంద్ చేసి 3వ తరగతి చదువుకొని మరి గిన్ని గానం రాసి ఆడిన. చాలా గ్రేట్ బాబు. అమ్మ గిట్ట బతుకమ్మ పాటలు పాడేది. మా తల్లి బతుకమ్మ పాటలు పాడేది. వాళ్ళ నాన్న కూడా భజన పాటలు పాడేది. అయితే అమ్మ వాడుతుంది మేము కూడా వాడతామని నేను కూడా పాడేది. అయితే మధ్యలో సీతారామాయణంలో నాకు దోస్తాయను. ఆడ సీతారామాయణ వేసేది ఇక్కడ రామాలయం కూడా. ఒకప్పుడు సింగరేణి వాళ్ళనే వేయించేది. అది పాటలు పాడతాను. రోజు పోతాంటే నువ్వు రామ్మా అని వాళ్ళు పిలిచారు. నైట్ లో రోజు పోడు కూర్చుండు. తర్వాత నేను పాడాలని ఒక పాట తీసుకున్నా. ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానందును పరందామా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానందును పరందామా ఎంత పని చేసితివి రామా పొదలా సాటుగా నుండి పొందుగా బాణంబు విడిసే పొదలా సాటుగా నుండి పొందుగా బాణంబు విడిసే ఎంత పని చేసితివి రామా
ఎదురుగా వస్తేను ఏరుపడు నీ బతుకు ఎంత పని చేసేదివి రామా అని అట్లా వారి సుగిరాని బాణాలతోటి చంపుతారు. అప్పుడు ఆ స్టేజ్ మీద అవి చూసినాం. మేము కూడా వాడాలని ఇట్లా కొన్ని సీతారామని కూడా నేను పాడుకుంటా. పాటలు వాడు పాటలు రాసుడు కడికి మన నాటకాలు దిగిపోయింది. నాటకాలు దిగిపోయి మళ్ళీ ఇక్కడ మన దగ్గర కల్కి భగవాన్ అని తేలింది. అంతా పోతాండ్రు. అరే నేను రాను, ఆ కల్కి భగవాన్ అంటే నాకు తెలియదు, నేను రాను అంటే అమ్మాయి చేసింది. నువ్వు అక్కడ కూడా వాడే పాట, ఇంకా అక్కడ కూడా వాడే పాట. పాటే పాట దొరకపోతుంది, చేసే పని ఏం లేదు, నీ పని నువ్వు చేస్తున్నా. అక్కడికి బాగున్నాయి. అక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడింది. మేము కూడా పాటలు పాడతాం. వీళ్ళకి ఎవరికి సరిగ్గా పాటలు వస్తలేవు, మా నారాయణ పాటలు పాడతారు మా వారని చెప్పేసినాక నేను రానన్నా, నువ్వు రావాలి అంటది. సరే పోయి బయట నిలబడ్డ. నేను టెంపుల్ లోపలికి రాను, వాళ్ళు మనసులు నేను ఎందుకు రమ్మంటావు నన్ను, నేను రాను కదా అన్న తర్వాత లోపలికి పోయినా. అందరూ భజన చెప్తాను, నామజపం చదువుతాను. నామజపం చేయడానికి ఇది మంచిగానే అనిపిస్తుంది, నామజపం చేస్తే అధిక రమ్మన్నది అయింది అని అనుకుంటాను. కదా అప్పుడు సమదర్శిని జ్యోతి దాసాజీ, సమదర్శి ఆచార్యాలు పెద్ద పెద్ద వాళ్ళు జ్యోతి దాసాజీ రత్నాకర్ పిలిచి నన్ను లోపలికి వచ్చాను. నేను నారాయణ నువ్వు పాటలు పాడతావట కదా, ఆ పాడతా దాసాజీ గారు అని నన్ను పెట్టుకోను, పాడవాను. పాడాను. ఎట్లా అంటే గుత్తులు గుత్తులు గుచ్చిన దండ ఎవరి మెడ లేస్తమా, గుత్తులు గుత్తులు గుచ్చిన దండ ఎవరి మెడ లేస్తమా, అమ్మ మెడ లేస్తమా భగవాను మెడ లేస్తమా, అమ్మ మెడ లేస్తమా భగవాను మెడ లేస్తమా, గుత్తులు గుత్తులు గుచ్చిన దండ ఎవరి మెడ లేస్తమా, ఎవరి మెడ లేస్తమా ఏ దేవురి మెడ లేస్తమా, కలికి మెడ లేస్తమా మా అమ్మ మెడ లేస్తమా. పాట అయినా అందరూ వాడతాను. సమదర్శన ఆచార్య దాసాన్ని చెన్నైకి తీసుకుపోయినాడు. నేను ఇక్కడికైతే మళ్ళీ నన్ను చెన్నైకి రమ్మంటాను. నేను రాను చెన్నైకి అన్న. మీరు రావాలి, నేను డబ్బులు ఇస్తాను. చెన్నైకి పోయినాం. చెన్నైకి పోగానే నేను నా పాటే అక్కడ పాడతాను. అది పెద్ద పెద్ద వాళ్ళు పాడే ఒక పాటను దాదాపు 7 భాషల్లో ముద్రించుకున్నారు. అట్లా ఆనందం అన్న పాట పాడిన అందరూ డాన్స్ చెప్తారు. ఆనందమే మాకు ఆనందమే, ఆనందమే మాకు ఆనందమే, భగవన్ సేవలు చేయ ఆనందమే, ఆనందమే మాకు ఆనందమే, భగవన్ సేవలు చేయ ఆనందమే, సత్యలోకం నుండి దిగి వచ్చేనే సత్యమైన భగవానుడు ఆనందమే, ఆనందమే మాకు ఆనందమే. అట్లా దాదాపు ఒక 100 పాటలు ఆడుతుంది. సూపర్ సూపర్. మన జ్యోతా టాలెంట్ షోలా గుండేటి నారాయణ గారి ప్రోగ్రామ్ మీరు చూస్తున్నారు. నారాయణ గారి ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో బాబుని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే తను ఉద్యమకారుడిగా, రైటర్గా, సింగర్గా, ఒక నటుడిగా ఎన్నో పాత్రలు చేస్తూ ఈ జీవితమే ఒక నాటకం. అందులో ఈయన నటన, ఈయన పాటలు అన్నీ చూస్తున్నాం మనం. ఇప్పటి వరకు మాట్లాడుతూ ఉంటే, చెప్తా ఉంటే తెలుస్తుంది బాపు అనుభవం, ఆయన కళా ప్రస్థానం చాలా గొప్పది. బాపు ప్రోగ్రాం తీసుకొని మన ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించే అవకాశం నాకు కలిగినందుకు బాపుకు నిజంగా ధన్యవాదాలు, కళాభివందనాలు. బాపు ఇక్కడ గోదావరి ఈ పాటల కోసం, ఇప్పుడు భజనల కోసమైనా, నువ్వు ఇంకా ఏదన్నా ప్రవచనాల కోసమైనా, నాటకాల కోసమైనా ప్రాంతాల వారిగా వెళ్తాం. ఎవరు పిలుస్తారు వెళ్తున్నా పోతాం. వినాయకులప్పుడు, అమ్మవారి నవరాత్రులప్పుడు ఏ ఊరికైనా పోతాం. ఇక వాడే తెల్లారదాకా వాడే వాడే. మొన్న యాదగిరి కూడా రమ్మంటే పిలిపితే యాదగిరి కూడా పోయాను. అక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి పాట పాడాలని పాఠం రాసినాం. అప్పుడే అలా పెద్దవాళ్ళకి ఇచ్చినాం. అట్లా అన్ని కార్యక్రమాలు కొన్ని నాకు వచ్చినాయి, నేను రాసుకుంటా. ఎవరికన్నా చూపెట్టినా కానీ ఓకే అంటారు. అయితే కళాకారులు వచ్చి ఏమన్నారంటే, నా దగ్గర చిన్న పడుతుంది వాడిన కళాకారుడు, అమ్మ మీద మీ మీద ఎందుకు పాట రాయవు, ఒక పాట రాయాలి అంటారు. రాసిన అమ్మ మీద. ఎందుకంటే అమ్మ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు
నిన్ను ఎంకరేజ్ చేసింది, నువ్వు ఉద్యమంలో పోతే పిల్లలను పట్టుకొని సంభాలించుకుంది, ఇవన్నీ చేసి మళ్ళా తెలంగాణ ఉద్యమంలో పో, నువ్వు వాడుకో అన్నది, నేను ఇంత ఎంకరేజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అమ్మ మీద రాయాల్సింది. వాళ్ళు కరెక్టే అడిగారు. మరి ఆ అమ్మ పాట వినిపిద్దామా ఇప్పుడు? మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.